27వ కీర్తన. యెహోవా నాకు వెలుగును రక్షణ అయ్యున్నాడు, నేను ఎవరికి భయపడదును. యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరుతును. నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు, వారు త్రొట్టిల్లో కూలిరి. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను, నా హృదయము భయపడదు. నా మీదికి యుద్ధము రేగినను, దీనిలో నేను ధైర్యము విడవకుందును. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దాన్ని నేను వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలోను నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును. ఆశ్రయ దుర్గం మీద ఆయన నన్ను ఎక్కించును. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేయుచు బలులు అర్పించెదను. నేను పాడెదను, యెహోవాను గురించి స్తుతిగానము చేసేదను. యెహోవా, నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపుము, కరుణతో నాకు ఉత్తరమిమ్ము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ దావీదు గారు మనతో ఈరోజు శ్రేష్టముగా మాట్లాడుతూ ఉన్నారు. గమనిస్తే, యెహోవా నాకు వెలుగును రక్షణ అయ్యున్నాడు. యెహోవా నాకు వెలుగుగా రక్షణ అయ్యున్నాడు, నేను ఎవరికి భయపడదును. ఎవరికి నేను భయపడదును. ఎందుకు భయపడాలంట? ఎందుకు భయపడాలంటమ్మా? యెహోవా నాకు ఏమై ఉన్నాడంటమ్మా? యెహోవా నాకు వెలుగును రక్షణ అయి ఉన్నాడు అంట. హల్లెలూయా. అంటే దావీదు గారిని రక్షించడానికి ఇక్కడ ఎవరున్నారు? ఎవరున్నారు ఇక్కడ? దేవుడు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత మనం గమనిస్తే, యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరుతును. నా శరీర మాంసం తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినను, నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు, వారు త్రొట్టిల్లి కూలిరి. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను, నా హృదయమును భయపడదు. నా మీదికి యుద్ధము రేగినను, దీనిలో నేను ధైర్యము విడవకుందును. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని. హల్లెలూయా. దావీదు గారు అంటున్నారు, నా మీదికి శత్రువుల దండు దిగి వస్తా ఉన్నప్పటికీ, నా శత్రువులు నాతో యుద్ధం చేయడానికి వచ్చినప్పటికీ నా హృదయము భయపడదు. హల్లెలూయా. నా హృదయము భయపడదు. ఈ రోజున మనం చూస్తూ ఉంటాము, చాలా మందికి భయం అనేది ఒక భీతి కదా. భయం. ఎటు చూసినా, ఎక్కడికి వెళ్ళాలన్నా, ఎవరితో మాట్లాడాలన్నా, ఏదైనా కార్యము చేయాలన్నా, పోనీ ఎవరితో అన్నా మన ఏదైనా సరే మన సమస్యలు చెప్పుకోవాలన్నా, లేదంటే మనం ఏదైనా అనేకమైన విషయాల గుండా ఈరోజు మనం భయపడుతూ ఉంటాం. భయం మనకు పట్టి పీడిస్తూ ఉంటుంది. హల్లెలూయా. కానీ ఇక్కడ దావీదు గారు అంటున్నారు, నా హృదయము భయపడదు. హల్లెలూయా. అక్కడ ఏమన్నాడు? నా హృదయము. హృదయంలో ఎవరున్నారు ఇప్పుడు దావీదు గారికి? అమ్మా, ఎవరున్నారమ్మా హృదయంలో? దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఉన్నాడు కాబట్టి అంటున్నాడు, నా ప్రాణదుర్గమా, నేను ఎవరికి వెరుతును. నా శరీర మాంసం తినుటకు దుష్టులు నా మీదకి వచ్చినా, నన్ను చంపుకొని నన్ను ఏమి చేసినా, నా శత్రువులు నా మీదకి వచ్చినా, నన్ను బాధించు శత్రువులు నా మీదకి వచ్చినా, వాళ్ళు ఏమైపోతారంట? త్రొట్టిల్లి కూలిపోతారంట. హల్లెలూయా. ఏమి నమ్మకం అండి ఇది! ఏమి విశ్వాసం ఇది! ఎంత ధైర్యంగా ఉన్నాడు దేవుని మీద ఆధారపడి. ఈ రోజున ఈ క్రైస్తవ ప్రపంచంలో క్రైస్తవులని పిలువబడుతున్న వారు, దేవుని బిడ్డలు, యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నటువంటి వారు మరి ఈ మాటలు చెప్పగలుగుతా ఉన్నారా? నా ప్రాణదుర్గమా, నేను ఎవరికి వెరుతును. నా మీదికి ఎవరు లేచినా నేను భయపడను. నా మీదికి శత్రువులు లేచినప్పటికీ, దండు దిగినప్పటికీ నేను భయపడను. సైతాను నన్ను హింసించినా నేను భయపడను. సైతాను నన్ను త్రొక్కినా నేను భయపడను అని మనం అంటున్నామా? అనలేం.
అంత నీతిగా ఎక్కడ ఉంటాంలే బ్రదర్, మన వల్ల ఆడవుతుంది. అంత పరిశుద్ధంగా మనం ఆడుంటాంలే బ్రదర్, మన వల్ల ఆడవుతుంది. అంత పరిశుద్ధంగా అంత పవిత్రంగా ఉండాలంటే చాలా కష్టం బ్రదర్ అని అంటాం కదా. ఇక్కడ దావీదు భక్తుడు అంటా ఉన్నాడు, మనం గమనిస్తే నా హృదయము భయపడదు. హల్లెలూయా. ఎందుకు భయపడదంట? ఇప్పుడు దావీదు గారు ఎక్కడ ఉన్నారు? కింద చదవండి. ఇప్పుడు 4వ వచనం. ఎక్కడున్నారు ఇప్పుడు ఆయన? యెహోవా యొద్ద. ఎక్కడున్నాడంట ఆయన? యెహోవా యొద్ద. యెహోవా యొద్ద. యెహోవా యొద్ద ఉండి ఏమడుగుతున్నాడు గమనించండి. ఒక వరం అడిగి తిని. హల్లెలూయా. ఏం వరం అడుగుతున్నాడు గమనించండి. ఇప్పుడు ఏం వరం అడుగుతున్నాడు? దాని నేను వెదుగుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకు. ఏం చూడాలంట? మొదటిది యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును. రెండవది ఏంటంట? ఆయన ఆలయములో ధ్యానించుటకును. తర్వాత నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను, దేవునికి మహిమ కలుగునుగాక. 3 గమనిస్తా ఉన్నాం. మొదటిది ప్రసన్నత, రెండవది ధ్యానించుట, మూడవది నివసించుట. ప్రసన్నత. ఈరోజు ఎంతో మంది దేవుని ప్రసన్నత లేక, దేవుని తేజస్సు లేక, దేవుని మహిమ లేక ఈరోజు చాలా మంది బాధపడుతున్నటువంటి వారిని మనం గమనిస్తూ ఉంటాం, ఇంక్లూడింగ్ సేవకులు కూడా. ఈ రోజున సంఘాలు ఎందుకు అభివృద్ధి కావట్లేదు? ఎందుకు సేవకులేమో ప్రయాసపడతారు? ఎందుకు సంఘాలు అభివృద్ధి కావంటే దేవుని సన్నిధిలో ప్రార్థన జీవితం ఉండదు, ఆయన ప్రసన్నత పొందుకోలేరు, ఆయన మాటలు ధ్యానించలేరు, ఆయన సన్నిధిలో నివాసము చేయలేరు కదండి. ఈ మధ్యకాలం అయితే నాకు ఒక సేవకుడు ఫోన్ చేశాడన్నా, అసలు చర్చిలో ఉండే సమయం కంటే ఎక్కువ రోడ్డు మీద తిరుగుతున్నాను నేను అన్నాడు. ఎక్కువ రోడ్డు మీద తిరుగుతున్నాడంట సేవకుడు. ఎందుకంటే అందరికి కూడా సువార్త చెప్పుకుంటూ, అందరి ఇళ్ళ కాడికి ప్రార్థన చేసుకుంటూ ఇదే సరిపోయిందంట. ప్రార్థన జీవితం లేదు ఇప్పుడు. ఒకప్పుడు సంఘము లేనప్పుడేమో రాత్రింపగలు ఉపవాస గుడికలు, సంఘంలో ప్రార్థనలు, దేవుని ప్రసన్నతను పొందుకొని, అభిషేకం బలంగా పొందుకొని ఎంతో ఉజ్జీవం కలిగినటువంటి వ్యక్తి ఈ రోజున దేవుని సన్నిధిలో సమయం గడపడానికి ఏం లేదంట, సమయము లేదంట. ఇక్కడ దావీదు భక్తుడు అంటున్నాడు, నేను ఎవరికి భయపడను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున కళ్యాణ్ బాబు అయినా ఇతర సేవకులైనా సరే మనము భయపడాల్సింది దేవునికి తప్ప విశ్వాసులకు, సంఘ పెద్దలకు, వాళ్ళకి వీళ్ళకు కాదు. నీ హృదయములో ఎవరున్నారు? దేవుని ప్రసన్నత ఉంది, దేవుడు ఉన్నాడు నీ హృదయంలో. నీ హృదయమైన ఆలయంలో యేసయ్య ఉన్నాడు, తండ్రి ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు నీ మీద. సమయంలో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు, వింటున్నావా? ఇక్కడ ఏమంటున్నాడు దావీదు భక్తుడు? నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. దేవుని మందిరంలో ఈరోజు నివాసం ఉండగలుగుతున్నాము మనం. 1 గంట సేపు కూర్చోగానే మనకి ఎంత బోరు కొడుతుందంటే, 1 గంట సేపు ప్రభు సన్నిధిలో చప్పట్లు కొట్టగానే అలసిపోతాం, నీలుగుతాము, కాళ్ళు చేతులు ఇదిలించుకుంటాము, 10 సార్లు నీళ్ళు తాగొస్తాము, టాయిలెట్కి పోతాము కదా. 1 గంట సేపు ప్రభు సన్నిధిలో కూర్చోవడానికి మనకి ఈ రోజున ఆసక్తి లేదు. కానీ ఇక్కడ దావీదు భక్తుడు ఏమంటున్నాడు? నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. హల్లెలూయా. అంటే ఆశ ఉంది. ఏమని? నేను దేవుని సన్నిధిలో ఉండాలని. ఈరోజు నీకు ఆశ ఉందా? దావీదు భక్తునికి ఉన్నట్టుగా అటువంటి ఆశ ఈరోజు నీకు ఉన్నదా? దేవుని ఆలయములో నివసించాలని, దేవుని ఆలయములైన ప్రసన్నతను పొందుకోవాలని, దేవుని చూచుటకును, దేవుని గణపరచుటకును నువ్వు ఆశ కలిగి ఉన్నావా? ఆసక్తి కలిగి ఉన్నావా? ప్రియ సహోదరి సహోదరుడా, యవనస్తుడా, ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనిస్తే ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును. హల్లెలూయా. ఆపత్కాలములో దేవుడు ఎక్కడ దాచున్నాడు మనల్ని? ఆయన పర్ణశాలలో. ఏమని ఉందాడా? పాస్టర్ అయ్యా, పాస్టర్ అమ్మ, లేదంటే సంఘం అని ఉందా? ఏముందాడా? అస్సలైన పదం ఆయన పర్ణశాలలో. అంటే దేవుడే నిన్ను కాచి కాపాడుతాడు. హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పర్ణశాలలో నిన్ను దాచాలంటే దేవుని ప్రసన్నతను వెదుకు. దేవుని మందిరంలో నివాసము చేయాలని ఆశపడు. దేవుని సన్నిధిలో ఆయన మాటలు ధ్యానించు. ఆయనతో సమయం గడుపు. ఆయనతో ఒక రిలేషన్షిప్ మెయింటైన్ చేయి. నేను చాలాసార్లు నా ప్రసంగాలు చెప్తా ఉంటాను. ఒక యాడ్ కూడా వచ్చింది కదా, భగవంతునికి భక్తునికి మధ్యలో ఎవరున్నారంట? అంబిక దర్బార్ భక్తి ఉందంట కదండి. ఏముందంట? భగవంతునికి భక్తునికి మధ్యలో ఏముందంట? అంబిక దర్బార్ భక్తి ఉందంట కదా. నేను చెప్పేది వినండి, భగవంతునికి నీకు మధ్యలో ఎవరు ఉండకూడదు. హల్లెలూయా. నీ ప్రార్థన ప్రభుకి చేరాలా. నువ్వు మోకాలు వేసే ప్రార్థన ప్రతిదీ ప్రభుకి వినపడాలా. ఆయన పెడి చెవి పెట్టకూడదు. ఆయన మీరెవరో నాకు తెలియదు అని అనకూడదు. అట్లాంటి రెస్పాన్స్ నీకు రావాలంటే ఈరోజు నీవు యేసయ్య వద్ద ఉన్నావా, దేవుని యొద్ద ఉన్నావా? దేవుని యొద్ద ఉంటే ఆయన నీకు కూడా వెలుగుగా ఉంటాడు. హల్లెలూయా. మొదటి వచనం ఏంది? యెహోవా నాకు వెలుగును, రక్షణై ఉన్నాడు, నేను ఎవరికి భయపడను. హల్లెలూయా. యెహోవా నాకు వెలుగు. ఈరోజు నువ్వు చెప్పగలుగుతున్నావా? దేవుడే నాకు అన్ని. ఈరోజు నేను బ్రతుకున్నానంటే దేవుని కృపే. ఈరోజు నా కుటుంబం సంతోషంగా ఉందంటే దేవుని కృపే. ఈరోజు ఆయన నన్ను రక్షిస్తున్నాడు. ఈరోజు ఆయన నన్ను కాపాడుతున్నాడు. ఈరోజు ఆయన తన రెక్కల చాటున ప్రతి దినము నన్ను మరుగుపరుస్తున్నాడని ఈరోజు నువ్వు కూడా ఇట్లాంటి స్టేట్మెంట్ ఇవ్వగలుగుతున్నావా? ఇటువంటి మాటలు నీవు కూడా చెప్పగలుగుతూ ఉన్నావా? అయితే దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఈరోజు మనం ఆలోచన చేయాలి. నీ మీదికి శత్రువు లేస్తే భయపడద్దు. నీ మీదికి అవమానాలు వస్తే కృంగిపోవద్దు. నీ మీదికి అబద్ధ సాక్ష్యాలు వస్తే, లేదంటే నీ మీద చెప్పరానటువంటి నానా విధమైనటువంటి నీ మీద చుట్టారేమో, భయపడద్దు. ఎందుకంటే నువ్వు ఎవరి మీద ఆనుకొని ఉన్నావు? దేవుని మీద ఆనుకొని ఉన్నావు. హల్లెలూయా. మనుషులను ఆనుకొని ఉంటే మనుషులు నిన్ను ముంచేస్తారు. కానీ దేవుని ఆనుకొని ఉంటే ఆపత్కాలములో ఆయన తన పర్ణశాలలో నిన్ను దాచిపెడతాడంట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. నేను మీ అందరికి ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. ఈరోజు ఉదయకాలం కడప నుంచి మేము ప్రయాణమై మందిరానికి వస్తూ ఉన్నాం. మందిరానికి వస్తూ ఉంటే కాజీపేట అనే ఒక గ్రామం ఉంటుంది. కాజీపేట దగ్గరికి వచ్చినప్పుడు మా కొద్దీ మేము చాలా స్పీడ్గా వస్తూ ఉన్నాము. అయితే ఫుట్పాత్ ఉంటుంది కదా, రోడ్డు అటుపక్క ఇటుపక్క మధ్యలో ఫుట్పాత్ ఉంటుంది కదా. ఆ ఫుట్పాత్ దిగి ఒక ఆమె పడుకొని ఉంది, చచ్చిపోవాలని. ముస్సిలావిడ, ఒక 70-80 సంవత్సరాలు ఉంటాయి. డివైడర్కి ఆనుకొని పడుకొని ఉంది ఇట్లా. నేను ఫోటోలు తీసింటే బాగుండు, కానీ ఫోటోలు తీయలేకపోయా. నేను ఆమెను చూసి వెళ్ళిపోయినా. ఎందుకు వచ్చింది రిస్క్ కదా అని వెళ్ళిపోయినా ఫస్ట్. కానీ మనసులో ఒక వేదన, తిరిగెళ్ళు, ఆమెకి ఏదైనా ప్రమాదం సంభవించవచ్చు, తిరిగెళ్ళు అని ఒక స్వరం నాకు వినపడతా ఉంటే నేను తిరిగి నా కారు రివర్స్ చేసుకుని అట్లే రివర్స్ పోయినా. ఎన్నో లారీలు దాటుకొని పోతా ఉన్నాయి, ఎన్నో బస్సులు పోతా ఉన్నాయి, కార్లు పోతా ఉన్నాయి. కానీ ఆమె మాత్రము ఆ ఫుట్పాత్కి మూలన పడుకొని ఉంది. ఆమెను చూడగానే ఆమె చచ్చిపోయింది అనుకున్నా నేనైతే. ఆమె దగ్గరికి కూడా పోలే, ఫస్ట్ భయం వచ్చి. అయితే ఆమె 2-3 సార్లు పిలిచా, అమ్మా లే అమ్మా, ఎందుకు ఇక్కడ పనుకున్నావు, లే, ఏమి నీ పరిస్థితి అని దూరం నుంచి మాట్లాడుతూ ఉన్నా నేను. అప్పుడు ఎదురుగా లారీలు బస్సులు వస్తూ ఉంటే వాళ్ళన్నింటిని డైవర్ట్ చేసిన, సిగ్నల్ చేస్తే ఇట్లా పక్కకు రండి అని. నాకంటే ముందుగా ఒక రాజస్థాన్ వాళ్ళు హిందీ భాషలు వాళ్ళు చూసి కారు తిప్పుకొని వచ్చారు. వాళ్ళు అదే పని రివర్స్. వాళ్ళు అంటా ఉన్నారు, మేము కూడా చూసినాము, ఏదో ఒక క్లాత్ అనుకున్నాం మేము, మనిషి అనుకోలేదు మేము. కానీ సడన్గా మేము కూడా గుద్దిచ్చేటోళ్ళము, కానీ తప్పించినాము దగ్గరలో, అందుకే భయం వచ్చి మేము కూడా వెనక్కి వచ్చినాము అన్నారు. అన్నప్పుడు నేను అతను అందరం కలుసుకుని ఆమెను లేపి ఆమెను ఫుట్పాత్ మీద వండేసినాం. ఏమమ్మా ఎందుకు ఇక్కడ అనుకున్నావు, ఏమి నీ కథ, ఏమి నీ పరిస్థితి అంటే, ఆమె ఇంటిని వదిలేసి వచ్చేసిందంట. ఇంట్లో వదిలేసి వచ్చి చచ్చిపోదామని వచ్చింది. కానీ మాతో అబద్ధాలు చెప్తా ఉంది. ఏమన్నంటే, నేను రోడ్డు దాటుకుంటా ఉంటే
ఒక బస్సు స్పీడ్గా వచ్చింది, ఆ గాలికి కళ్ళు తిరిగిన కింద పడిపోయినా నాకు ఇంకా తర్వాత సృహ లేదు నాయనా అనింది. తర్వాత పక్కనే ఒక ఊరు వాళ్ళు వచ్చి ఆమెను ఎత్తి పక్కన పెట్టి ఆమెను ఒక ఆటో ఎక్కించారు. మరి ఆమెకు క్షేమంగా ఉందో లేదో మనకు తెలియదు. మనమైతే చూసినాము, కాపాడినాము, తప్పించినాం ప్రమాదం నుంచి. ఎందుకు ఇప్పుడు నేను ఈ మాట చెప్తున్నానంటే, దేవుడు నా సమయంలో అక్కడికి పంపించాడు. హల్లెలూయా. ఒక ప్రాణమును కాపాడడానికి. ఒకవేళ ఉదాహరణకి నేను కానీ చూసి చున్నట్టు పోయింటే ఎంత ప్రమాదం జరుగుండునో. ఆమె కదలడంలా ఒక గుడ్డలాగా, ఒక క్లాత్ లాగా ఉంది అక్కడ, అంతే ముడుచుకొని కూర్చొని ఉంది. ఆమెను చూస్తే చాలా భయం వేసింది, చావు కలతో వచ్చింది. కానీ దేవుడు ఆమెను బతికించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మనం ఎందుకులే అనుకుంటాం, ప్రపంచంలో జరిగేవి మనకెందుకులే, ఎవరెట్లా పోతే మనకెందుకులే, మన చేతికి ఏమైనా చుట్టుకుంటాయేమో, మనకేమైనా ఇబ్బందులు వస్తాయేమో మనం అనుకుంటాము. కానీ దేవుడు అంటాడు, నువ్వు వెతికి వెతికి రక్షించాలా. దేవుడు అంటాడు, నువ్వు మనుషుల కొరకు సహాయం చేయాలా. దేవుడు అంటాడు, నువ్వు మనుషుల కొరకు సహాయకరంగా ఉండి వారికి ఉపకారం నువ్వు చేయాలా, సువార్త ప్రకటించాలని దేవుడు చెబుతాడు. నేను ఆమెతో చాలాసేపు మాట్లాడినా. ఏం మాట్లాడినట్టు, అమ్మా నువ్వు పెద్దవాడవు కదా, కడుపు కాలినా కానీ ఎవరైనా చచ్చిపోతారమ్మా, అడుక్కోనైనా బతకచ్చు కదమ్మా, ఏమన్నా మీ కొడుకులతో సమస్యనా, కొడవతో చెప్పమ్మా అంటే అవును నాయనా అని ఏడుస్తూ ఉంది. నాకెక్కడ విలువ లేదు నాయన, నేను చచ్చిపోదామనే వచ్చిన లాస్ట్లో నిజం ఒప్పుకునింది. ఈరోజు చూడండి, మనుషులకు ఎటు చూసినా సంతోషం లేదు, ఆనందం లేదు, భయము భయము భయము. ఇప్పటి కాలములో నా పర్ణశాలలో దాచిపెడతాను. హల్లెలూయా. దేవుని ఆశ్రయించండి. దేవుడిచ్చిన ఆయుష్, దేవుడిచ్చిన బ్రతుకుని కాపాడుకుందాం. దేవుడిచ్చినటువంటి ఈ కృపను, దేవుడిచ్చినటువంటి గొప్ప భాగ్యమును అనేక మందికి మాదిరికరంగా మనం ఉందాము. చచ్చిపోవాలని వచ్చే ఆలోచన దేవుడిచ్చే ఆలోచన కాదు, సైతానుగాడు ఇచ్చే ఆలోచన. గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఎంతోమంది యవనస్తులు ప్రేమ విఫలమైపోతే, ఉద్యోగం రాకపోతే, పెళ్లి జరగకపోతే, గర్భఫలం రాకపోతే, అవమానమైందని, భర్త కొట్టాడని, భార్య విడాకులు ఇచ్చిందని ఈరోజు ఎంతోమంది ప్రపంచంలో మనం చూస్తూ ఉంటాం. వారి దినాలను ఆడికి ముగించేసుకుంటారు. ఈరోజు దేవుడు అంటున్నాడు, బిడ్డ నా యొద్దకు రా, నువ్వు ఎవ్వరికి భయపడడం అవసరంలా. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎవ్వరికి భయపడడం అవసరం లేదు, నువ్వు ఎవరికి తల వంచడం అవసరం లేదు. నువ్వు నా కుమారుడవు, నా కుమార్తెవు నీవు, నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను. హల్లెలూయా. దేవుడు ఈరోజు నిన్ను పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, సమయంలో ప్రభు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి తర్వాత 5వ వచనం చివరి భాగం, ఆశ్రయ దుర్గము మీద ఆయన నిన్ను ఏం చేస్తాడంటమ్మా, తొక్కేస్తాడంటనా? ఏం చేస్తాడంటే దేవుడు నిన్ను ఆశ్రయ దుర్గం మీద ఎక్కిస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించెను యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరుతును, నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను. యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరుతును, నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రే దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఎవ్వరికి భయపడదు. దేవుని నిన్ను ఎక్కిస్తాడు. ఎక్కలేని ఎత్తైన కొండ మీదకి నా దేవుడు ఎక్కించగలుగుతాడు. ఈరోజున మనుషులు నేను ఎక్కించలేకపోవచ్చు, మనుషులు నీకు సహాయం చేయలేకపోవచ్చు, మనుషులు నీ కన్నీరు తుడవలేకపోవచ్చు, మనుషులు నీ వైపు చూడకపోవచ్చు. డోంట్ కేర్, పట్టించుకోవద్దు ఎవరిని. దేవుని వైపు చూడు. యెహోవా తండ్రి యేసయ్యా, నీ ప్రసన్నతను చూడాలని ఆశపడుతున్నాను, నేను నీ మాటలు ధ్యానించాలని ఆశపడుతున్నాను, నీ సన్నిధిలో నివసించాలని ఆశపడుతున్నాను. నా మనవిని ఆలకించు, నన్ను నీ పర్ణశాలలో దాచు, నన్ను ఎక్కలేని ఎత్తైన కొండ మీదకి తీసుకెళ్ళు, శిఖరం మీదకి నన్ను తీసుకెళ్ళు. హల్లెలూయా. అబ్రహాము ఇస్సాకును దేవుడు ఎక్కడికి తీసుకొని రమ్మన్నాడు? పర్వతం మీదకి తీసుకొని రమ్మన్నాడు. హల్లెలూయా. ఎక్కడికి తీసుకొని రమ్మన్నాడమ్మా? పర్వతం మీదకి తీసుకొని రమ్మన్నాడు. ఎన్ని రోజులు పట్టింది? దాదాపుగా 3 రోజులు పట్టింది కదా. 3 days ఆఫ్ వాకింగ్. 2 సర్వెంట్స్ కదా,
ఇద్దరు సర్వెంట్స్, కట్టెలు, తనే చీల్చిన కట్టెలు, ఇస్సాకు కదా, అందరు కూడా వచ్చారు. కానీ పైకి పోయింది ఎవరెవరు? ఇస్సాకు, అబ్రహాము, కట్టెలు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇక్కడ పర్వతం మీద ఎవరు ఉన్నారు? దేవుడు అక్కడికి ఎందుకు రమ్మని అంటే, దేవుడు ఉన్నతమైన స్థలములో నివసింపజేసేవాడు ఆయన. హల్లెలూయా. ఉన్నతమైన స్థలములలో ఉండే దేవుడు మన దేవుడు. అయితే ఇప్పుడు అక్కడ ఇస్సాకును దేవుడు బలి తీసుకున్నాడా? చెప్పాలా? ఇస్సాకును దేవుడు బలి తీసుకున్నాడా? తీసుకున్నాడా కదా? దేవుని పిల్లలారా, దేవుడు నీ ప్రాణాన్ని కోరేవాడు కాదు. దేవుడు నీ బలులు కోరేవాడు కాదు. దేవుడు నీకు ఆయుష్నిచ్చి నువ్వు సంతోషంగా ఉంటే, ఆనందంగా ఉంటే, 10 మందిలో ఆయనకు సాక్షిగా, ఆయనకు మాదిరిగా నువ్వు ఉంటే, నిన్ను చూసి మురిసిపోయేటువంటి దేవుడు మన యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏడుస్తే ఏడ్చే దేవుడు, నువ్వు ఏడుస్తే కన్నీరు తుడచడానికి సిద్ధపడే దేవుడు మన దేవుడు. అమ్మా, యేసు ప్రభు కాళ్ళు కడగలేదమ్మా? యేసు ప్రభు కాళ్ళు కడగలేదమ్మా? ఎంత గొప్ప దేవుడమ్మా ఆయన! ఆయన ఏకంగా తండ్రి కుమారుడు. ఈ ప్రపంచం అంతా ఆయనదే, కానీ ఆయన ఎంతో తగ్గించుకున్నాడు, ఎంత రిక్తునిగా అయ్యాడు ఆయన. ఏమ్మా, ఆయన కాళ్ళు కడిగేంత స్థితికి ఎందుకు దిగాడంటే, నీ మీద ప్రేమతోనే, నీకోసం ప్రాణం పెట్టడానికి సిద్ధపడాడు. ఎందుకంటే నిన్ను తన పర్ణశాలను దాచడానికి, నీకు ఏ అపాయము, ఏ తెగులు సమీపించకుండా రక్షించడానికి, ఆయన నిన్ను రక్షించడానికి, ఆయన నిన్ను పోషించడానికి, బలపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే ఈరోజు ఎంతోమంది దేవుని ప్రేమను గుర్తెరగ, దేవుని ప్రేమను మర్చిపోయి లోకానుసారమైన జీవితం జీవించుకుంటూ దేవుని ఎంతగానో మరి బాధ కలిగిస్తూ ఉన్నారు. దేవునికి నేటికి కూడా ఎంతోమంది సిలువ వేస్తూ ఉన్నారు. నేటికి కూడా దేవుని వైపు చూడక మనుషుల వైపు చూచుకుంటూ వారి ఇష్టానుసారమైన జీవితం జీవించేటువంటి వారిని మనం అనేక మందిని కూడా గమనిస్తూ ఉన్నాం. గమనించండి, ఇప్పుడు 6వ వచనం. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ఆయన గుడారం నేను ఉత్సాహధ్వని చేయుచు బలులు అర్పించేదను. హల్లెలూయా. హల్లెలూయా. నేను పాడెదను, యెహోవాను గూర్చి స్తుతిగానము చేసేదను. ఇక్కడ మనకు గమనిస్తే శత్రువులు ఏమైనారంటమ్మా? శత్రువులు చుట్టుకున్నారంట. శత్రువులు ఏమైనారంటమ్మా? చుట్టుకున్నారు. కానీ ఏమంటాడు ఇక్కడ? శత్రువుల కంటే, 6వ వచనం, శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. హల్లెలూయా. ఎవరికంటే ఎత్తుగా లేపుతాడంట నీ తల? నీ శత్రువుల కంటే ఎత్తుగా లేపగల దేవుడు మన దేవుడు. అయ్యో దేవా, వాళ్ళు ఎదిగిపోతున్నారు తండ్రి, నా బ్రతికేంది ప్రభు, ఇంతే ఉంది. నువ్వు గుర్తు చేయడం అవసరంలే, నువ్వు దేవునికి చెప్పడం అవసరంలే. దేవునికి సమయోచితమైన సమయంలో ఆయనకు దయచేస్తాడు. వెన్ గాడ్ ప్రొవైడ్స్, దేవుడు ఎప్పుడు ఇస్తే అప్పుడు తీసుకోవడానికి సిద్ధంగా ఉండు. హల్లెలూయా, హల్లెలూయా. అదే వివాహం కానీ, గర్భఫలం కానీ, లేదంటే ఆస్తి కానీ, అంతస్తులు కానీ, రక్షణ కానీ, ఆరోగ్యం కానీ, శక్తి కానీ, బలము కానీ, అది ఏదైనా సరే దేవుడు ఇచ్చేంత వరకు ఎదురు చూడు. ఎందుకంటే ఆయన ఇస్తే అట్లాంటి ఇట్లాంటి ఆయన నీ శత్రువులు ఎదుట తల ఎత్తుకునేటట్టు చేస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఒక రోజున ఒక ముంబై నగరంలో రోడ్డు మీద ఒక అడుక్కునే వ్యక్తి కూర్చొని ఉన్నాడంట. రోడ్డు మీద ఒక అడుక్కునే వ్యక్తి కూర్చొని ఉన్నాడంట. గమనించండి. అయితే అతను ఎవరిని కూడా అడగడంట, అమ్మా బిచ్చాం దేహి అని అడగడంట. ఊరికే కూర్చొని ఉంటాడంట. చుట్టూ బుక్కులన్నీ పెట్టుకుంటాడంట, బుక్స్ అని పెట్టుకుంటాడంట. చదువుతా ఉంటాడంట. ఎవరన్నా బుద్ధి పుట్టిన వాళ్ళు వచ్చి డబ్బులు వేసిపోయే వాళ్ళంట. ఒక రోజున ఒక వ్యక్తి వచ్చి అడిగాడంట, ఏమయ్యా ఇన్ని బుక్స్ పెట్టుకోండావు, నీకేమి ఇంత చదువు మీద ఇంత పిచ్చేంది అంటే అన్నాడంట, నాకు చదువుకోవడానికి స్తోమత లేదు, నేను చదివేది బుక్లు కాదు, నేను చదివేది బైబిల్.
అనేక మంది రాసినటువంటి పుస్తకాలు చదువుతా ఉన్నాను. అనేక మంది సేవకులు రాసినటువంటి పుస్తకాలు నేను చదువుతా ఉన్నాను. నాకు దేవుడు అంటే చాలా ఇష్టం. యేసు ప్రభువు నాకు పిచ్చి, ఆయన నన్ను పోషిస్తాడు, ఆయన నన్ను రక్షిస్తాడు అని చెప్పాడంట. గమనించండి. చెప్పినప్పుడు ఆ అడుక్కునే వ్యక్తి చెప్తున్నప్పుడు ఆ వ్యక్తి వైపు అలాగే చూస్తా ఉన్నాడంట. అప్పుడే ఒక 10 కార్లు వచ్చి ఆ అడుక్కునే వ్యక్తి ముందర ఆగాయంట. ఏం ఆగాయంట? మా వ్యక్తి ముందర 10 కార్లు వచ్చి ఆ వ్యక్తి ముందర ఆగాయంట. ఆగినప్పుడు ఈయన అడిగినాడు కదా, ప్రశ్న అడిగినాడు కదా, ఆయన ఆ కార్ల దిక్కు చూశాడంట. అందరూ పోలీసు వాళ్ళంట. అందరు పోలీసు వాళ్ళు వచ్చారంట. ఆ అడుక్కునే వ్యక్తి కూడా భయపడుతున్నాడంట, వణికిపోతా ఉన్నాడు. అడుక్కునే వ్యక్తి కూడా, నేనేం తప్పు చేయలేదు కదా, రోడ్ల మీద బైబిలే కదా చదువుకుంటుండేది, నేను దేవుని బుక్కులేగా చదివి నేనేం తప్పు చేయలేదు అని పోలీసులు అందరూ ఆయన చుట్టుముట్టుకుంటే ఆయన భయపడిపోతా ఉన్నాడంట. అప్పుడు కారులో నుంచి ఒక వ్యక్తి దిగాడంట. కారులో నుంచి ఒక వ్యక్తి దిగి అతని దగ్గరకు వచ్చాడంట. నాన్నగారు బాగున్నారా? ఏమన్నాడంట? నాన్నగారు బాగున్నారా అని అన్నప్పుడు ఇతనికి మైండ్ పనిచేయలేదంట. ఎవరు ఈ పిల్లోడు నాన్న అంటున్నాడు, నన్ను ఎవరండి మీరు నన్ను నాన్న అంటున్నారంటే, అప్పుడు ఆయన అన్నాడంట, ఆ వ్యక్తి, నేను ఈ జిల్లాకు కలెక్టర్ని అన్నాడంట. ఏమన్నాడంట? ఈ జిల్లాకు కలెక్టర్ని నేను అన్నాడంట. అన్నప్పుడు ఆ వ్యక్తి అన్నాడంట, సార్ మరి మీరు ఇక్కడికి ఎందుకు వచ్చినారు సార్, మళ్ళీ మీరేం సార్ నన్ను నాన్న అంటున్నారంటే, నాన్నగారు మీరు చిన్నప్పుడు నన్ను చదివించలేక, మీకు స్తోమత లేక నన్ను మీరు ఒక చోట అనాథాశ్రమంలో చేర్పించినారు. నేను బాగా చదువుకున్నాను, మంచి పొజిషన్కి వచ్చాను. ఈరోజు మీరు ఎక్కడున్నారని వెతికి 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 ఈరోజు మీరు నాకు దొరికారు నాన్న. ఈరోజు మీరు ఇక్కడ నుంచి లేచి వచ్చేయండి, మనము మిమ్మల్ని ఒక చోటుకి తీసుకెళ్తా నాన్న అన్నాడంట. అప్పుడు ఈ పక్కన కూర్చునే వ్యక్తి అన్నాడంట, అడిగాడు కదా క్వశ్చన్, ఒక వ్యక్తి అడిగాడు కదా క్వశ్చన్. ఆ వ్యక్తి అన్నాడంట, ఏందయ్యా అడుక్కునే వ్యక్తికి కలెక్టర్ కొడుకున్నాడా? అడుక్కునే వ్యక్తికి కలెక్టర్ కొడుకున్నాడా అని అడిగాడంట. అడిగినప్పుడు కలెక్టర్ అన్నాడంట, మా నాన్న అడుక్కునేవాడు కాదు, మా నాన్న కలెక్టర్కు తండ్రి అన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఇప్పుడు దేవుడు ఆ కుటుంబంలో ఎందుకు మేలు చేశాడు? ఈయన అడుక్కోవడంలా దేవుని మీద ఆధారపడి మనుషులందరి మధ్యలో బైబిల్ చదువుకుంటూ, దేవుని వాక్యాలు చదువుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళందరికీ దేవుని గురించి చెబుతూ బ్రతికాడంట. ఒక త్రాగుడు అలవాటు గాని, ఒక వ్యసనాల అలవాట్లు గాని ఆ వ్యక్తికి ఏమీ లేవంట. దేవుడు తన ప్రార్థన విన్నాడు, తన కుమారుణ్ణి కలెక్టర్ని చేసినాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చూస్తా ఉన్నారంట, పక్కన అడుక్కునే వాళ్ళు అందరూ కూడా చూస్తా ఉన్నారంట. ఈ అడిగిన వ్యక్తి చూస్తా ఉన్నాడంట. ఆ కలెక్టర్ ఆయన లేపుకొని చెయ్యి పట్టుకొని కారు ఎక్కించాడంట. పోలీసులు అందరూ కూడా సెక్యూరిటీ పెట్టారంట. కారు ఎక్కారంట. కారు ఎక్కి పోతా ఉంటే, నాయనా నీకెందుకు లేదు శ్రమ, ఇంతకాలం ఎట్టొకటి నేను బతికేసిన, ఇప్పటి నుంచి ఇంక ఎట్టొకట బతికేస్తలే నాన్న, నీకొద్దు, నువ్వు సంతోషంగా ఉండు నాన్న, పెళ్లి చేసుకో, ఎందుకంటే నేను నీతో పాటు ఉంటే నీకు సంబంధాలు రావు, నేను అడుక్కునేవాని కదా, మీ తండ్రి అడుక్కునేవాడు అని అంటారు నాన్న, నీకే సంబంధాలు రావు నాన్న, నేను ఇక్కడే దిగేస్తాను, వెళ్ళిపోనానా అన్నాడంట. అంటే అప్పుడు తండ్రి అన్నాడంట, నాన్న నువ్వేం భయపడద్దు, నేను కూడా యేసు ప్రభుని నా సొంత రక్షకుని అంగీకరించిన, యేసు ప్రభు నేను అంగీకరించిన దేవుడు యేసు ప్రభే, నా వివాహం దేవుడు చూసుకుంటాడు, నా భవిష్యత్తు దేవుడు చూసుకుంటాడు నాన్న, నువ్వైతే రా అన్నాడంట. అనగానే ఒక పెద్ద గేట్ వచ్చిందంట. ఏమొచ్చిందంట? ఒక పెద్ద గేట్ వచ్చిందంట. గేట్ దగ్గర రాగానే అందరూ ఘాట్లందరూ నమస్తే కొడతా ఉన్నారంట. నమస్తే కొడతా ఉంటే పెద్ద గేట్లు ఓపెన్ చేసేసరికి ఈ తండ్రికి ఆశ్చర్యపోతా ఉన్నాడు. ఎందుకు? కలెక్టర్ గారి బంగ్లా ఎలాగుంటది? చిన్నది ఉంటుందా? కలెక్టర్ గారి బంగ్లా ఎలాగుంటదమ్మా? చిన్నది ఉంటుందా, పెద్దగా ఉంటుందా? 2-3 ఎకరాలలో ఉందంట. అక్కడే పంట పండించుకుంటున్నారంట, అక్కడే వండుకుంటున్నారంట, అక్కడే సెక్యూరిటీ, పోలీసులు. ఎందుకంటే ఒక జిల్లాకు అధికార ఆయన, కింగ్ ఆఫ్ సిటీ. అవన్నీ చూసేసరికి ఈ వ్యక్తికి దిమ్మ తిరిగిపోయి కారులో గట్టిగా అన్నాడంట, దేవా నీవు నా ప్రార్థన ఆలకించావు,
ఈరోజు నా కుమారుడు ఈ జిల్లాకు కలెక్టర్ అయి వచ్చాడు. యేసయ్యా, ఎంత ఘనత ఇచ్చినావు ప్రభువా. ఒకప్పుడు నా శత్రువులు నీ బతికెంత, నువ్వు అడుక్కునేవాడివి, నీ స్థాయి ఏంది అని అనేవారు. యేసయ్యా, ఈరోజు నా కుమారుని విషయంలో గొప్ప కార్యము చేసి నన్ను అనేక మంది మధ్యలో తలనెత్తుకునేటట్టు చేసినావు కదా యేసయ్యా. నీకేమిచ్చి రుణం తీర్చుకోగలను ప్రభువా అని అందరి మధ్యలో మోకాళ్ళంగి ప్రార్థన చేశాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మీ జీవితంలో కూడా దేవుడు చేస్తాడు. నీ బిడ్డల విషయంలో కావచ్చు, నీ విషయంలో కావచ్చు, దేవుడు ఏదైనా సరే ఉన్నతమైనవి నీ జీవితంలో ఇవ్వాలని ఆయన ఆశపడే దేవుడు. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో చూడండి, ఆ భక్తుడు అంటున్నాడు ఇక్కడ 7వ వచనం 6వ వచనం చివరి భాగం, ఉత్సాహధ్వని చేయుచు బలులు అర్పించేదను, నేను పాడేదను, యెహోవాను గూర్చి స్తుతిగానము చేసేదను. హల్లెలూయా. దేవుని సన్నిధిలో పాడుతున్నాడంట, దేవుని సన్నిధిలో స్తుతిగానము చేస్తున్నాడంట, దేవుని సన్నిధిలో ఉత్సాహధ్వని చేస్తున్నాడంట, దేవుని సన్నిధిలో బలులు అర్పిస్తున్నాడంట. ఈరోజు మరి నువ్వేం చేస్తున్నావు దేవుని సన్నిధిలో? ఒక పాట పాడమ్మా అంటే, ఒక ప్రార్థన చేయమంటే ఏమో మమ్మీ ఆయన ప్రార్థనకు రాడంటే ఏమోనండి నాకు తెలియదండి. ఏమ్మా ఎట్ట తెలియకుండా పోతుందంటే నీ భర్త కాదా అంటే నాకేం చెప్పేసి పోడండి, ఆయన ఇష్టం వచ్చినప్పుడు వచ్చాడు, ఇష్టం వచ్చినప్పుడు పోతాడండి. ఈ మన కుటుంబాలు ఇటువన్నీ మన కుటుంబాలు. భర్త అడిగిపోతాడో భార్యకి తెలియదు, భార్య ఇంట్లో ఏం చేస్తుందో భర్తకు తెలియదు, బిడ్డలు అడిగిపోతున్నారో తెలియదు, అసలు పరిస్థితులే అర్థం కావు కొందరు కుటుంబాలలో. అయితే దేవుడు అంటున్నాడు ఆయన సన్నిధిలో పాడాలంట నీ కుటుంబము. హల్లెలూయా. నీ కుటుంబము ఆయన ఆలయంలో ఉండాలా, నివసించాలా, ఆయన ప్రసన్నతను పొందుకోవాలా, ఆయన మహిమను పొందుకోవాలా, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు దేవుడు మీ జీవితంలో జరిగిస్తాడు. ఆమేన్. గట్టిగా చెప్తాం ఒకసారి ఆమేన్. హల్లెలూయా. చివరి వచనం 7వ వచనం, నేను యెహోవా, నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపుము, కరుణతో నాకు ఉత్తరనిమ్ము. హల్లెలూయా. ఎట్ట ప్రార్థన చేస్తున్నాడంటమ్మా? ప్రార్థన ఎట్ట చేస్తున్నాడంట? కొంతమంది ప్రార్థన చేస్తే అసలు పక్కనోళ్ళకు కూడా వినపడదు. కొంతమంది ప్రార్థన చేస్తే పక్కన కూర్చున్న వాళ్ళకి వినపడదు. కొంతమంది ప్రార్థన చేస్తారు, దేవా నీకు స్తోత్రము నాకు ఆత్రం అంటారంట. కొంతమంది ఏం చేస్తారంట ప్రార్థన, దేవా నీకు స్తోత్రము నాకు ఆత్రం అంటారంట. కొంతమంది ప్రార్థన చేస్తారంట తుసు 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 అని చేస్తారంట. కొంతమంది ప్రార్థన చేస్తారు, తండ్రి నేను పాపినయ్యా. ఎప్పుడు అదే ప్రార్థనే. దేవుడు అంటున్నాడు, ఇక్కడ దావీదు అంటున్నాడు ఎట్ట ప్రార్థన చేసిండంట, కంఠధ్వని. ఒకసారి అందరూ కంఠధ్వని ఎత్తి ఏం చేశాడటమ్మా? గొంతు ఎత్తి ప్రార్థించి నా మనవి ఆలకించుము. హల్లెలూయా. నీ కంఠము పైకెత్తి తండ్రి వైపు చూచుచు యేసయ్యను ఆరాధించుకొని యేసయ్యను వేడుకో, ప్రార్థించు. అప్పుడు ఆయన నీకేమిస్తాడు? ఉత్తరం ఇస్తాడంట. హల్లెలూయా. గాడ్ విల్ గివ్ యు an answer. దేవుడు నీకు జవాబునివ్వబోతున్నాడు. నువ్వు కంఠధ్వని ఎత్తి ప్రార్థన చేయి, ఆర్తధ్వని చేయి, ఉత్సాహధ్వని చేయి, పాడు, స్తుతించు, బలులు అర్పించు. బలులు అంటే ఏంది? మేకలు, కోళ్ళు, కుక్కలు కాదు నేను చెప్పేది. మీ దశంభాగాలు, మీ కానుకలు అట్లాంటి దేవునికి నమ్మకంగా ఇయ్యండి. దేవుని సన్నిధిలో మీరు ఎప్పుడు కూడా లేనోళ్ళ మాదిరి ఉండొద్దు. మనమందరం దేవుని బిడ్డలం, దేవుని కుమారులు కుమార్తెలం. మనం సంతోషంగా ఉండాలా. ఆ పేద విధవరాల దగ్గర 2 కాసులే ఉన్నాయి, కానీ దిగులు పడిందా? దిగులు పడలే. సంతోషముతో ప్రభుకి ఇచ్చేసింది, ప్రభు దగ్గర ఘనత పొందింది. మనుషులందరి మధ్యలో దేవుడు ఆమె తలనెత్తినాడు. మీరందరూ వేసిన అర్పణల కంటే, మీరందరూ వేసిన కానుకల కంటే ఆ విధవరాలు వేసిన కానుక చాలా శ్రేష్టమైనది అన్నాడు. హల్లెలూయా. కానుక డబ్బాలు వేసింది దేవునికి ఎట్ట తెలిసింది?
కొంతమంది ఊరికట్ట బేసి పట్టుకుని పోతారు, కొంతమంది బేసి దాని మూడు మొక్కులు మొక్కుతారు, కొంతమంది వాకిళ్ళు మొక్కుతారు, కొంతమంది శిలువను మొక్కుతారు, కొంతమంది కింద భూమిని మొక్కుతారు. దేవుడు అంటాడు, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఏంది ఇది? ఏంది ప్రార్థన లేని, మొక్కడా లేని, కథ లేని? దేవుడు అంటున్నాడు, హృదయముతో ప్రభువుకి సమర్పించుకో. హల్లెలూయా, హల్లెలూయా. నువ్విచ్చే అర్పణ, నీ జీవితము, నీ హృదయము, నీ నిలువెళ్ళు ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. వేషధారణ భక్తొద్దు. అందరూ చూస్తున్నారు కదా అని ముక్కొండ కథలొద్దు. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అని బల్లలు తీసుకునే కథొద్దు. నీ హృదయం శుద్ధిగా ఉంటే దేవుని మహింపరచు. ఒకవేళ శుద్ధిగా లేకపోతే శుద్ధి చేసుకో. దేవుని వాక్యాన్ని ప్రకారంగా పవిత్రపరచుకో, పరిశుద్ధపరచుకో. దావీదు భక్తుడు అదే అంటున్నాడు, నేను ఎవరికి భయపడదును, నేను ఎవరికి భయపడను. ఐ విల్ నెవర్ ఫియర్ విత్ ఎనీబడి. నేను దేని గురించి, ఎవరి విషయంలో నేను భయపడను. ఎందుకంటే ఆయన నా ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో ప్రభు సన్నిధిలో చేరిన మీ అందరితో కూడా దేవుడు బలంగా మాట్లాడాడు 7 వచనాల ద్వారా. మిగిలిన 7 వచనాలు రేపు సాయంత్రం మనం ధ్యానం చేద్దాం. ఎంతమందితో దేవుడు ఈరోజు మీతో మాట్లాడారు? సరే చేతులు ఎత్తుతారా? ఎంతమందితో ఈరోజు దేవుడు మాట్లాడాడు? నేను చెప్పిన ప్రసంగం మీకు అర్థమైందా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు నిన్ను కూడా వాడుకుంటాడు. మనుషుల ప్రాణాలు విషయంలో ప్రార్థన చేయి, మనుషుల రక్షణ కొరకు ప్రార్థన చేయి, మనుషులు మారు మనసు పొందాలని ప్రార్థన చేయి, అన్ని జనులు భక్తిహీనులు క్రీస్తు వైపు త్రిప్పబడాలని కంఠమెత్తి ప్రార్థన చేయి. మొరపెట్టు ప్రభువుకి, వేడుక ప్రభువుకి. నీ కుటుంబం కొరకు, నీ బిడ్డల కొరకు, నీ భర్త కొరకు, నీ భార్య కొరకు ప్రభు సన్నిధిలో ఎడతెగకను ప్రార్థన చేయి. ఆయన ప్రసన్నత నీ కుటుంబం మీదకి దిగి వచ్చునుగాక. ఆయన మహిమ నీ కుటుంబం మీదకి దిగి వచ్చునుగాక. ఆరోగ్యము, శక్తి, బలము మీరు పొందుకుందురుగాక. ఆయన బలమైన ఉజ్జీవము ఇప్పుడే మీ మీదకి దిగి వచ్చునుగాక. ఆయన బలమైన అభిషేకము మిమ్మల్ని తాకునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు శ్రేష్టముగా నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు దేని గురించి చింతించద్దు, దేని గురించి భయపడద్దు. నీ పక్షమున దేవుడు ఉన్నాడు. నీ పక్షమున నరుడు కాదు ఉండేది, మనుషుడు కాదు నీ పక్కన ఉండేది. నీ పక్కన ఏ దేవుడు ఉన్నాడు. నీ పక్కన 1000 మంది పడినా, ఇటు పక్కన 10,000 మంది కూలినా, నా దేవుడు నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. విక్టరీ ఈజ్ యువర్స్. విజయ పథకం ఎగరేసే దినాలు రాబోతా ఉన్నాయి. విజయము నీదే, ఘనత నీదే, గెలుపు నీదే. కృంగిపోవద్దు, దిగులు పడద్దు, చింతించద్దు. ప్రభు మీద భారం వేసి కంఠధ్వనితో, కంఠం పైకెత్తి ప్రార్థన చేసి ఉత్సాహధ్వని చేయి. బలులు అర్పించుకో, పాడు, స్తుతించు. దేవుని సన్నిధిలో ప్రభా నీ వెలుగు, నీ రక్షణ నాకు ఉన్నందును బట్టి నేను ఎవరికి భయపడను, సైతానికి అస్సలు భయపడను. ఎందుకంటే నా దేవుడు నాకున్నాడు. కాబట్టి దేవా, ఇక నుంచి నన్ను నీ సొత్తుగా వాడుకో. నీ బలమైన సన్నిధి నా మీద కుమరించి నన్ను హెచ్చించు. శత్రువులందరి ఎదుట నా తలనెత్తు ప్రభు అని నువ్వు ప్రార్థన చేయి. దేవుడు నీ ప్రార్థన ఆలకించి నీకు ఉత్తరము దయచేయునుగాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతులకు తండ్రి నీకు స్తోత్రం. ఇంతవరకు ప్రభా అద్భుతమైన ప్రసంగం ద్వారా ప్రభా నీవు మాతో మాట్లాడినందుకు బట్టి నీకు స్తోత్రము తండ్రి. కృపగల దేవా, దయగల రాజా నీకు స్తోత్రం. మేమేమై ఉన్నామో, ఏ స్థితిలో ఉన్నామో, ఎక్కడున్నామో కేవలం ఈరోజు నీ కృపే తండ్రి. శ్రేష్టముగా మాట్లాడినావు, అద్భుతంగా మాతో మాట్లాడినావు ప్రభా. నీ బలమైన సన్నిధి నా మీద కుమ్మరించి ప్రభా నాతో మాట్లాడిన విధమును బట్టి నీకు స్తోత్రం. ఎందరైతే విన్నారో, ఎందరైతే మరి ఏకీభవించారో, కృపగల తండ్రి, దయగల రాజా నీ కృప విస్తరింప చేయమని వేడుకుంటూ, సహాయము చేయమని వేడుకుంటూ, అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్న ప్రతి ఒక్కరి మొరలు ఆలకించి వారికి ఉత్తరము దయచేయండి. వారి కన్నీరును తుడిచివేయండి. ప్రతి బాష్ప బిందును తుడిచండి. వారికి కావాల్సిన సంతోషం, సమాధానం దయచేయండి. మంచి నిద్ర అనుగ్రహించండి. రేపటి దినమంతా నిశ్చితమైతే వారిని రెక్కల చాటున మరుగుపరిచి కాచి కాపాడండి. అనేక మంది చేయి కలుపుకొని ఈ పరిచర్య విస్తరించబడి అనేక మందికి దీవెనకరంగా మీరు చేయమని వేడుకుంటూ, అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటా ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.